E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. అంగరంగ వైభవంగా సబ్బవరం శ్రీ దుర్గమాంబ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గండి దేవుడుబాబు ప్రమాణ స్వీకారం. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య అతిథి రాష్ట్ర ఐ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ గారి ఆధ్వర్యంలో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గండి దేవుడుబాబు, డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బిలి కన్నారావు. అనకాపల్లి జిల్లా సబ్బవరం శ్రీ దుర్గమాంబ కోఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షులుగా ఎన్నికైన గండి దేవుడుబాబు, డైరెక్టర్లుగా ఎన్నికైన పల్లా తాతారావు, బొబ్బరి కన్నారావు ఈనాటి ఈ మంచి కార్యక్రమానికి కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జోడుగుళ్లు జంక్షన్ వద్ద నుండి కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ వరకు అధిక సంఖ్యలో ర్యాలీగా రావటం జరిగింది. ఈనాటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు గండి ముచ్చట నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గండి బాబ్జీ గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బరినికాన బాబురావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు పాల్గొని ఈ చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ సొసైటీ అభివృద్ధి కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే విశాఖ కార్పొరేటర్ అయినటువంటి మొహమ్మద్ దేడు గారిని వేదిక అలంకరించిందని కోరుతున్నాను. ఎన్నోసార్లు మనం కోఆపరేటివ్ సొసైటీని నామినేటెడ్ పదవి ఏమీ కావచ్చు. మొట్టమొదట మన స్థానిక సంస్థలకి ఇది ముహూర్తం. 2006లో ఈ కోఆపరేటివ్ సొసైటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం మొట్టమొదటిసారిగా జరిగిన తర్వాతే అటు జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ నాకు ఈ డైరెక్టర్ పదవి వచ్చిందంటే కేవలం నేను ఒక తెలుగుదేశం పార్టీలో నుంచి కొనసాగడం వల్ల పార్టీకి ఎల్లవల్ల పార్టీ కష్టపడుతున్న గుర్తించి నాకు ఇంత అవకాశాలను కల్పించిన గండి బాబ్జీ గారికి త్వరగా నా చివరికి ప్రొఫెసర్ మరి దాస వెంకటరమణ గారు కృషి దయ వల్ల, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చిందని చెప్పి ముందుగా బాబురావు గారిని తీసుకుంటాం. ఆయన ఆశీస్సులతో ఈ రోజు నేను ఈ పదవిని అలంకరించి ఇక్కడ ఉన్నాను. అలాగే ఆశీర్వాదాలు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరకు నా శిరస్సు వంచి పాదాభివందన చేసుకుంటున్నాను. మీరందరూ ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేదా అనే సందేహంలో ఇక్కడ వచ్చే వరకు ఉన్నారు చాలా మంది. కొంతమందికి ఉదయం లేచి ఫోన్ చేస్తే ఈ రోజు ఉందా, వర్షం కంటిన్యూ అవుతుందా లేదా అని. నాకైతే నమ్మకం ఉంది ఇది తెలుగుదేశం పార్టీ. ఈ వర్షం కాదు కదా, ఎంతకంటే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా సరే ఏ కార్యక్రమాన్ని తలపెడితే అది ఆగదు. పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంత తుఫాన్లు అయినా సరే వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు అనే నమ్మకం అయితే నాకు ఉంది. కాబట్టి ఈ రోజు ఆ నమ్మకం ఇక్కడ కనిపిస్తుంది మనకి. కార్పొరేషన్ చైర్మన్ కూటమిలో మన తెలుగుదేశం నుంచి పెండ్యూత్ నియోజకవర్గంలో మన సభవారానికి కోఆపరేటివ్ చైర్మన్ తీసుకొచ్చిన మన గండి బాబ్జీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గతంలో మన టీడీపీ గవర్నమెంట్ లో శిథిలావస్థలో ఉన్న మన కోఆపరేటివ్ బ్యాంక్ ని మన బొన్నా చంద్రబాబు గారు చైర్మన్ గా ఉన్నప్పుడు సినిమా థియేటర్, అలాగే మల్టీప్లెక్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మనందరికీ తెలుగుదేశం పార్టీలోనే అన్ని చేయించారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఏమి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మన గంగిదేవుడు చైర్మన్ అయ్యారు కాబట్టి మళ్ళీ మన సొసైటీని ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, అలాగే వంశీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఈ సొసైటీ ప్రమాణ స్వీకారం చేసుకున్నామో, నేను సొసైటీలో సుదీర్ఘ అనుభవం నాకు ఉంది. ఎందుకంటే నేను సొసైటీలో
గొల్ల అప్పలనాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డైరెక్టర్ గా 6 సంవత్సరాలు చేశాను. రెండోది కొండా శేషకుమార్ గారు చేసినప్పుడు మళ్ళీ ఒక 6 సంవత్సరాలు నేను సొసైటీ డైరెక్టర్ గా చేశాను. ఆ రోజుల్లోనే చైర్మన్ అవ్వాలి, కానీ ఈ కేసు మీద ఎంపీపీ జడ్పీడీసీలు కమ్యూనిటీ ఉండడం, నేను జడ్పీడీసీ మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే మళ్ళీ వేరే కమ్యూనిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో సత్యబాబు మళ్ళీ ఆ రోజు మరి ఎమ్మెల్యే సత్యనారాయణ కృషితో సత్యబాబుని మరి రెండోసారి కూడా ఆయన చేసి ఇవాళ ఆ సొసైటీని 2000 లోనికి వెళ్తే 6 నెలలు తిప్పేవారు. నేను 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. అలాంటి సొసైటీ ఈవేళ మండల నాయకులందరూ మోరల్ సపోర్ట్ ఇచ్చి సత్యబాబు గారు చైర్మన్ చేసిన తర్వాత ఇటు కాంప్లెక్స్ కానీ ప్రజల సొమ్ము ప్రతి రైతు కష్టాలతో కూడా ఆ సొసైటీలో ఉంది. పిలిచేటప్పుడు ఒక అరగంట వస్తే మనం భోజనం టైం అయిపోతుంది. ఇంకా సో అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఎంత వర్షమైనా సభలో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ప్రభుత్వం కూడా గట్టిగా ఉండడానికి ఈ రోజు ఒక పెద్ద నిదర్శనం. ఎంత వర్షమైనా మీరందరూ కూడా ఈ సమావేశాన్ని, ఈ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలా మంది మన నాయకులు కొంచెం అర్థం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాము. కొంతమందికి పదవులు వస్తున్నాయి, కొంతమందికి పదవులు పంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పదవుల్ని అందరికీ కూడా న్యాయం చేసి ఇవ్వలేకపోతున్నాం. మరి పెద్దలు బాబురావు గారు చెప్పాలంటే మన అందరికన్నా సీనియర్ నాయకులు, ఆయన ఏం ఆశిస్తారు, కనీసం మొమ్మటం కూడా ఏదైనా అడగాలంటే మేమే DCMS చైర్మన్ ట్రై చేశాం. మరి మన ఉమ్మడి ప్రభుత్వం అవకాశాల్లో అది మరి వేరే వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి అది మన కోట్ల బాలాజీ అనే అబ్బాయికి ఇచ్చారు. అది అతను సెంట్రల్ బ్యాంక్ ట్రై చేశాడు. సెంట్రల్ బ్యాంకు జనసేనకి ఇవ్వడం వల్ల ఆ పదవి మరి చేజారిపోయింది. యాక్చువల్ గా అటువంటి వ్యక్తికి మనం ఆ పదవి ఇచ్చి ఒక మంచి